ఎస్ఎన్ టీవీకి స్వాగతం సుస్వాగతం. అనంతపురం జిల్లాలోని హిందూపురం పార్లమెంట్లోని నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గంలోని రాష్ట్రంలోని ఒక పేరున్న నియోజకవర్గం. ఇటు పట్టాల రవి కుటుంబం టీడీపీ తరపున, వైఎస్ఆర్సీపీ తరపున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబం ఇక్కడ పేరుగాంచింది. అయితే ఇక్కడ గత 2019లో రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేసి మన వైసీపీ తరఫున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల శ్రీరామ్పై మంచి మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈ దఫ పరిటాల వారి సతీమణి 2024లో పరిటాల రవి గారి సతీమణి పరిటాల సునీత గారు వైసీపీ తరఫున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మళ్ళీ పోటీ పడుతున్నారు. అయితే అక్కడ రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం అంటే ఒక మంచి పేరు ఉంది. అయితే ఈ రాప్తాడు నియోజకవర్గం ఎలా ఉంది, ఎవరు గెలవబోతున్నారు, ఎలా ఉంది, మన ఎస్ఎన్ టీవీ మనం సర్వేలో ఒకసారి చూస్తానండి. మన రాప్తాడు నియోజకవర్గం 2009లో పునర్విభజన కారణంగా ఏర్పడ్డది. అయితే 2009 నుంచి ఏ పార్టీ ఎవరెవరు పోటీ పడ్డారు, ఎవరు గెలిచారనేది, ఇది ఏ నియోజకవర్గానికి పట్టున్నది అనేది కొంత చూద్దాం మనం. ఇది రాప్తాడు నియోజకవర్గం. ఇది 2009లో ఏర్పడినది. 2000 నియోజకవర్గ పునర్విభజన కారణంగా ఏర్పడినది. మండలాలు వచ్చి ఆత్మకూరు, రాప్తాడు, కనగానపల్లి, సీకేపల్లి, రామగిరి, అనంతపురం మండలంలోని కొంత భాగం ఉంది. మొత్తం కలుపుకొని రాప్తాడు నియోజకవర్గంగా ఏర్పడినది. ఇది ఓసీ జనరల్లో రిజర్వేషన్లో ఓసీ జనరల్కి ఉంది. అయితే మొత్తం ఓటర్లు 2,70,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. అయితే 2009లో పరిటాల సునీత టీడీపీ నుంచి 64,559 ఓట్లు సాధించగలిగింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున 62,852 ఓట్లు సాధించగలిగాడు. అయితే ఈ జరిగిన 2009 హోరాహోరీలో 1,707 ఓట్లతో పరిటాల సునీత గెలిచింది. వైసీపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. కానీ 1,707 ఓట్లతో పరిటాల సునీత గెలిచింది. అయితే 2014 తీసుకుంటే పరిటాల సునీత టీడీపీ తరపున 91,394 ఓట్లు సాధించగలిగింది. అయితే 2014లో వైఎస్ఆర్సీపీ తరపున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 83,620 ఓట్లు సాధించగలిగాడు. అయితే 2014లో టీడీపీ కూటమి ప్రభంజనంలో 7,774 ఓట్లతో పరిటాల సునీత మళ్ళీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై మళ్ళీ గెలిచింది. అయితే 2019లో సీను రిపీట్ అయింది. ఎలా అంటే పరిటాల సునీత గారు తప్పుకొని వారి కుమారుడు అయిన పరిటాల శ్రీరామ్ గారికి యువకుడు ఉత్సాహవంతుడని అవకాశం ఇచ్చారు. అయితే 2019లో పరిటాల శ్రీరామ్కి 85,626 ఓట్లు వచ్చాయి. తర్వాత 2019లో మూడవసారి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ తరపున పోటీలో నిలవగా 1,11,201 ఓట్లు సాధించాడు. అయితే 2019 జగన్ ప్రభంజనంలో పరిటాల శ్రీరామ్ నిలబడలేకపోయాడు. ఆ గాలిలో 25,575 ఓట్లతో పరిటాల శ్రీరామ్ ఓటమి పాలయ్యాడు. అయితే ఇప్పుడు మళ్ళీ 2024లో వైఎస్ఆర్సీపీ తరపున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, టీడీపీ తరపున పరిటాల సునీత పోటీలో ఉన్నారు మళ్ళీ. అయితే 4వసారి పోటీ పడుతున్నాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల ఫ్యామిలీ మీద. 3వసారి పోటీ పడుతుంది పరిటాల సునీత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై. అయితే ఈ నియోజకవర్గంలో ఇక్కడ రాష్ట్రంలోనే పరిటాల కుటుంబం అనేది ఒక సంచలనంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం వస్తే పరిటాల సునీత కంపల్సరీ క్యాబినెట్ మంత్రి అవుతారనేది రాష్ట్రంలో ఎక్కడిని అడిగినా చెప్తారు. అలాగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కూడా ఈసారి వైసీపీ ప్రభుత్వం వస్తే అవకాశం ఉండిద్దని జనాలు
మా ఎస్ఎన్టీవీ సర్వేలో చర్చించుకుంటున్నారు. కానీ ఈ దఫ పరిటాల సునీత గెలిచేదానికి అవకాశం ఉన్నట్లు మా ఎస్ఎన్టీవీ సర్వేలో తెలియదు. పరిటాల శ్రీరామ్ కాదు, వాళ్ళ అమ్మగారు కోసం మేము అందరమే మేమే ఖచ్చితంగా దగ్గరుండి పరిటాల సునీత గారిని గెలిపిస్తాము. పరిటాల సునీతమ్మ మాకు ఏ క్షణమైనా ఏదైనా కానీ మాకు అండదండగా ఉంటుంది. కానీ ఈ దఫ పరిటాల సునీతమ్మ గారు గెలిచేదానికైతే అవకాశం అయితే ఉంది. కానీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద కూడా జనాల్లో జగనన్న ఇమేజ్ వల్ల మంచి ఉంది. కానీ ఎక్కువైతే పరిటాల సునీతమ్మ గెలిచేదానికైతే అవకాశం ఉంది. టీడీపీ కూటమి కానీ వస్తే ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మినిస్టర్ ఖచ్చితంగా అయింది. ఇటు వైసీపీ ప్రభుత్వం వస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఖచ్చితంగా మినిస్టర్ అయ్యే అవకాశం కూడా ఉందని జనాలు చర్చించుకుంటున్నారు. అయితే ఈరోజు రాప్తాడు నియోజకవర్గం గురించి ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు వేరే నియోజకవర్గం రివ్యూలో మళ్ళీ కలుద్దాం. ఎస్ఎన్టీవీకి సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు మిత్రమా.